హైడ్రా చీఫ్ రంగనాథ్ నాకు బాగా క్లోజు. 20 లక్షలు ఇస్తే హైడ్రా బుల్డోజర్లు మీ నిర్మలాల జోలికి రాకుండా చూస్తా, లేదంటే కూల్చేయిస్తా అంటూ బెదిరింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సామాజిక కార్యకర్తలని, సామాజిక సేవకుడని చెప్పుకుంటూ విప్లవ్ సిన్హా అనే ఒక వ్యక్తి అమీన్పూర్లో బిల్డర్లను బెదిరించాడు. తనకు డబ్బులు ఇవ్వకుంటే మీడియాలో మీ నిర్మాణాల గురించి అసత్యాలు రాయించి హైడ్రాకు ఫిర్యాదు చేస్తారని హెచ్చరించాడు. దీంతో బిల్డర్లు పోలీసులను ఆశ్రయించాడు. ఈ విషయం హైడ్రా చీఫ్ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై రంగనాథ్ స్పందించారు. హైడ్రా పేరుతో కానీ అధికారుల పేరుతో కానీ బెదిరింపులకు పాల్పడితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. చెరువుల ఆక్రమణలు తొలగిస్తూ ప్రజల అభిమానం చూరగొన్న హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. హైడ్రా విభాగాన్ని నీరుగార్చేలా చేసిన అధికారులను తప్పుదో పట్టించాలని ప్రయత్నించిన కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. తమ పేరుతో ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే ఏసీబీ అధికారులను సంప్రదించాలని రంగనాథ్ విజ్ఞప్తి చేశారు. అసలు ఏం జరిగిందంటే, అమీన్పూర్లో ఓ బిల్డర్ భారీ నిర్మాణం చేపట్టారు. అన్ని అనుమతులతో నిర్మాణ పనులు చేపట్టగా విప్లవ్ సిన్హా అనే వ్యక్తి ఫోన్ చేశాడని బిల్డర్ చెప్పారు. హైడ్రా మీ నిర్మాణాల జోలికి రాకుండా ఉండాలంటే తాను అడిగిన సొమ్ము ముట్ట చెప్పాలని, 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడన్నారు. సిన్హా ఫోన్ కాల్తో ఆందోళనకు గురైన సదర్ బిల్డర్ పిస్తా హౌస్ వద్దకు వెళ్లి సిన్హాను కలుసుకున్నాడు. హైడ్రా చీఫ్ రంగనాథ్ తనకు తెలుసని, అమీన్పూర్లో ఏ విషయమైనా రంగనాథ్ తననే అడుగుతారని సిన్హా చెప్పాడన్నారు. రంగనాథ్తో కలిసి ఉన్న ఫోటోలను చూపించి డబ్బులు డిమాండ్ చేశాడన్నారు. దీంతో తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని బిల్డర్ వివరించారు.